హాయ్ అండి అందరికీ. రాహు, కేతువు ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి జీవితంలో రాహువు, కేతువు ప్రభావాలు కనిపించవు. ఎందుకంటే వారు గ్రహాలు మరియు వారి ప్రభావాలు జ్యోతిష్యంలో మాత్రమే ఉంటాయి. అయితే రాహువు మరియు కేతువుల స్వభావాలను శ్రీకృష్ణుడి జీవితంలో కొన్ని సంఘటనలతో పోల్చవచ్చు. రాహువు, కేతువు ప్రభావాలు. రాహువు భౌతిక సుఖాలు, అశాంతి, ఊహించని సంఘటనలు మరియు మోసం వంటివి వాటిని సూచిస్తాడు. కేతువు ఆధ్యాత్మికత, నిర్లిప్తత, అంతర్దృష్టి మరియు ఊహించని మార్పులను సూచిస్తాడు. శ్రీకృష్ణుడి జీవితంలో పోలికలు. రాహువు కంసుడి పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు మరియు కృష్ణుడి అవతారంలో వచ్చిన మార్పులను రాహు ప్రభావితం పోల్చవచ్చు. అలానే కేతువు కృష్ణుడు యోగశక్తికి, ఆధ్యాత్మికత బోధనలకు మరియు భగవద్గీత వంటి వాటిని కేతువు యొక్క ఆధ్యాత్మిక స్వభావంతో పోల్చవచ్చు. ముఖ్య గమనిక ఏమిటంటే రాహు, కేతు ప్రభావాలు జ్యోతిషంలో గ్రహాల కదలికల ఆధారంగా ఉంటాయి. శ్రీకృష్ణుడి జీవితంలో సంఘటనలు కేవలం పోలికల కోసమే మాత్రమే కాదు.